5 పైసలు వాడుకలో లేని నాణం. అయితే 5,000 మంది ఉన్న ఆ గ్రామస్తులకు ఇదే ప్రయాణ ఖర్చు. నది దాటాలంటే వారు చెల్లించే మొత్తం 5 పైసలు మాత్రమే. ఏంటి నమ్మశక్యంగా లేదా? రూపాయికి కూడా విలువలేని నేటి కాలంలో ఇంకా ఇలాంటివి ఉన్నాయనుకుంటున్నారా? అవును, తరాలు మారినా ఆనవాయితీని కొనసాగిస్తున్న తూర్పుగోదావరి జిల్లాలోని ఓ గ్రామంపై సాక్షి స్పెషల్ స్టోరీ. నదీ తీరం, పచ్చని చెట్లు, అందమైన ప్రకృతి మధ్య ఉన్న ఈ గ్రామం సకినేటిపల్లి. తూర్పుగోదావరి జిల్లా వశిష్ఠ నది ఒడ్డున ఉన్న ఈ ఊరిలో 5,000 జనాభా ఉంది. అయితే ఈ ఊరి నది ఆవలిగట్టున పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణం ఉంది. ఈ 2 జిల్లాల ప్రజల రాకపోకలు జరగాలంటే ఈ వశిష్ఠ నది దాటాల్సిందే. ముఖ్యంగా సకినేటిపల్లి గ్రామ అవసరాలకు నరసాపురం పట్టణమే పెద్ద దిక్కు. నది దాటేందుకు కనీసం ఫుట్ బ్రిడ్జి కూడా లేదు. దీంతో వీరు ప్రతి పనికి కూడా పంటుపై ఆధారపడుతున్నారు. పెద్ద వాహనాల్ని సైతం దీనిపైనే తరలిస్తూ ఉంటారు. దైనందిన కార్యక్రమాల కోసం రోజుకు 5-6 సార్లు సకినేటిపల్లి గ్రామస్తులు నరసాపురానికి వెళ్లేందుకు ఈ పంటునే ఆశ్రయిస్తారు. అయితే ఈ గ్రామంలో ఓ విచిత్రం మనకు అగుపిస్తుంది. 5 పైసలకు విలువ కనిపిస్తుంది ఇక్కడ. 10 పైసలు, 20 పైసలు, పావలా నాణేలు కనిపించని ఈ రోజుల్లో అసలు రూపాయికే విలువలేని కాలంలో 5 పైసలు చెల్లించి పంటులో ప్రయాణిస్తున్నారు. వరద పీడిత ప్రాంతం కావడంతో 5 దశాబ్దాల నుంచి ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది ఇక్కడ. 5 పైసలు వాల్యూ లేదు కాబట్టి, వాడుకలో లేదు కాబట్టి మరి పావలా ఇచ్చి కూడా దాటి వాళ్ళం. పావలా ఇచ్చినప్పుడు కూడా మాకు 5 పైసలే లెక్క. ఆ చలన చేంజ్ లేదు కాబట్టి ఆ ఉద్దేశంతో ఆ కౌంటర్ కాడికి వెళ్ళి పాటదారి దగ్గరికి వెళ్ళి ఆ లంక వాళ్ళు వెళ్ళి 5 పైసలు పావలా ఇచ్చి 5 టికెట్లు మన్నా ఇస్తారు, లేదు 1 టికెట్ మన్నా ఇస్తారు. దాంట్లో పాటదారులు కూడా మా గ్రామ ప్రజలకు కూడా ఐడెంటిఫికేషన్ ఉంటుంది కాబట్టి లంకనే గ్రామస్తులని తెలిసిపోతారు. ఎస్పెషల్లీ ప్రారంభంలో గ్రామస్తులే పంటు నిర్వహించుకున్నారు. ఇప్పుడు వేలంపాట ద్వారా 80 లక్షల రూపాయలకు ప్రైవేటు వ్యక్తులు హక్కులు పొందారు. దీంతో ప్రస్తుతం రేవు దాటడానికి ఒక్కొక్కరికి 3 రూపాయలు అవుతోంది. ద్విచక్ర వాహనానికి 15, కార్లకు 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే సకినేటిపల్లి గ్రామస్తులకు మాత్రం ఇప్పటికీ 5 పైసలు మాత్రమే. ఒకవేళ పాటదారులు ఇబ్బంది పెడితే ఘర్షణలకు దిగి మరీ సాధించుకుంటారు. అది అలాగా ఆసందం తరకం మా పెద్దలు పెట్టిన బొట్టు అండి. అది ఆ బొట్టును అలా నిలుపుకుంటా 5 పైసల మీద 5 పైసలు అంటే ఇప్పుడు లేదనుకోండి, 10 రూపాయలు ఇచ్చో ఓ 10 మంది దాడతాం, లేకపోతే రూపాయి ఇచ్చో 10 మంది ఒకళ్ళు దాడతాం. ఇదే కొనసాగుతుంది సార్. ఒకసారి దాడితే రాని 3 పోను 3 అండి 6 రూపాయలు అవుతుంది ఒక మనిషి దాడితేనే. మాకు అటు ఇటు తిరిగి వచ్చేటప్పుడే మాత్రం 1 సైడే మాత్రం 5 పైసలు ఇస్తామండి. అది మాకు ఆసందం తారకం మా పెద్దలు పెట్టిన భిక్ష అండి. అది అదే నడుపుకుంటూ వస్తున్నారు. అటు నుంచి వచ్చినప్పుడు మమ్మల్ని ఎవరు కూడా అడగరండి. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం ఏదో ఆనమాతిగా సీట్ ఇస్తారండి. ఆ సీట్ని బట్టి లంక వాళ్ళని ఒక ఆనమాతిగా ఉంటుందండి. వాళ్ళందరినీ గుర్తించి అదే రకంగా ఇవ్వటం జరుగుతుందండి. 5 పైసల నాణ్యం కనిపించదు కదా, మరి ఎలా అంటారా? ఓ వ్యక్తి 10 సార్లు రేవు దాటితే ₹1/2 చెల్లించడం, లేదా 10 మంది కలిసి ₹1/2తో ప్రయాణించడం చేస్తుంటారు. అది కూడా నరసాపురం నుంచి సకినేటిపల్లి రావాలంటేనే. ఇటు నుంచి అటు వెళితే ఇక పూర్తిగా ఉచితం. ఇది గ్రామానికి ఆనవాయితీగా వస్తున్న విద్యార్థులు, పాటదారులతో పాటు కూలీనాలి చేసుకునే వారికి చాలా ప్రయోజనంగా ఉంటోంది. కనిపించని నాణేనికి, విలువలేని కరెన్సీకి విలువ పలికిస్తున్నారు సకినేటిపల్లి వాసులు.